వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. రామాయంపేటలో అయ్యప్ప పుష్కర బ్రహ్మోత్సవాలు. రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తి రసమయంగా ప్రారంభం కానున్నాయి. వివిధ పూజలు, హోమాలు, అభిషేకాలు, ఊరేగింపులతో భక్తులకు ఆధ్యాత్మికోత్సాహాన్ని నింపేందుకు అయ్యప్ప సేవా సమితి సిద్ధమైంది. 3 రోజుల పాటు భక్తుల కోసం మహాన్న ప్రసాదం ఏర్పాటు చేయడం విశేషం. ఇందులోని ప్రధాన కార్యక్రమాలు డిసెంబర్ 21న ఉపదేవత ప్రతిష్ఠ, నవక కలశాభిషేకం, ధ్వజారోహణం. డిసెంబర్ 22 సహస్ర కలశ హోమం, కుంభాభిషేక కలశ స్థాపన, ఊరేగింపు. డిసెంబర్ 23 కుంభాభిషేకం, స్వర్ణాభిషేకం, చక్రస్నానం, ధ్వజారోహణం. గణపతి హోమంతో ప్రారంభమై ప్రభాత పూజలు, అష్టాభిషేకాలు, పుష్పాభిషేకాలు, అద్భుత ఊరేగింపులు, హరివరాసనతో ముగిసే ఈ పవిత్రోత్సవాలు భక్తి పరవశాన్ని చాటనున్నాయి. ప్రతిరోజు మహాన్న ప్రసాదం, భక్తులకు ఘన ఆహ్వానం. అయ్యప్ప సేవా సమితి భక్తులందరినీ ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంది. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీ కుమారి, పట్టణ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. రామాయంపేట పట్టణం ఈ 3 రోజులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగేందుకు సిద్ధంగా ఉంది. అయ్యప్ప దేవాలయంలో ఈ 7 పుష్కర బ్రహ్మోత్సవం జరుగుతుంది స్వామి. ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవం. దానిలో భాగంగా ఈ నెల 21, 22, 23 తేదీలలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో. ఇందుకు గాను 21, 22, 23 తారీఖు ప్రతిరోజు మహిళల కోసం రామాయంపేట పట్టణంలో ప్రతి వార్డుకు ఒక ఆటో చొప్పున సుమారు 8 ఆటోలు మేము అరేంజ్ చేసినాం. ఖచ్చితంగా మాతసాములు ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం రావాలి. ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష ఉంటుంది, సాయంత్రం అల్పాహారం ఉంటుంది స్వామి. ఖచ్చితంగా స్వామివారి ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలరు. అలాగే 23 తారీఖు నాడు స్వామివారి చక్రస్నానం ఉంటుంది, ఊరేగింపు. పంబలో జరిగే ఆరట్టు ఉత్సవాన్ని మన రామాయంపేటలో నిర్వహిస్తున్నాం ఈసారి మొట్టమొదటిసారిగా. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ హాజరు కావాలి. ఇకపోతే మన గురుస్వామి చెప్పినట్టు 22 నాడు మన అయ్యప్ప దేవుణ్ణి స్వాముల భక్తుల దర్శనార్థం పట్టణానికి తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రతి మహిళ మాతసాములు నెయ్యి జ్యోతులతో స్వామివారికి ఆహ్వానం పలికి ఊరేగింపు మొత్తం మన పూర్వవిధిలో నిర్వహించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. శరణం. రామాయంపేట అయ్యప్ప దేవాలయంలో 12 సంవత్సరాల కింద దేవాలయం ప్రారంభించడం జరిగింది. 12 సంవత్సరాలు అయింది. పుష్కర బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొనాలని రామాయంపేట ప్రజలకు, అదేవిధంగా మండల ప్రజలకు, తెలంగాణలో ఉన్న ప్రతి వారికి తెలియజేయడమే. 21, 22, 23 రోజుల్లో బ్రహ్మోత్సవాలు 21 రోజు ప్రారంభమవుతాయి. ఆ రోజు హోమ కార్యక్రమాలు ఉంటాయి. ఆ నెక్స్ట్ డే రోజు హోమాలు ఉంటాయి. తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు అనేది చాలా పెద్దగా ఉంటుంది. కేరళ వాద్యంతో, అదేవిధంగా బగ్గిలో, అదేవిధంగా అన్ని రకాలుగా చాలామంది ప్రేక్షకులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత అయ్యప్ప స్వామి రామాయంపేట మందిరం నుంచి ఊర్లోకి వస్తున్నాడు. కాబట్టి మాతసాములు నెయ్యి దీపంతో స్వాగతం పలకాలని చెప్పేసి మా కోరిక. అందరూ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. అందరూ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే పక్క వాళ్ళకు కూడా తెలియజేయండి. అందరికీ ఇంత మంచి అవకాశం మనకు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 23 రోజు పొద్దున కుంభాభిషేకం ఉంటుంది, శాస్త్ర కలశాభిషేకం ఉంటుంది, అదేవిధంగా స్వర్ణాభిషేకం ఉంటుంది. 3 పొద్దున కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం మహాపడి పూజ ఉంటుంది. మహాపడి పూజ అనేది రోజు ఉంటుంది, మధ్యాహ్నం సాయంత్రం. ఆ రోజు అంటే మామూలు పడి పూజ ఉంటుంది. ఆ రోజు 23 తారీఖు మహాపడి పూజ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి
అందరూ వచ్చి దేవుడి ఆశీస్సులు పొందాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వెలిసినప్పటి నుంచి ఇక్కడ అయ్యప్ప మందిరం అంటేనే పవర్ఫుల్. ఇక్కడ ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రతి మంగళవారం కూడా చాలామంది పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు చాలామంది చేస్తే చాలామంది కోరికలు తీరినాయి. అదేవిధంగా అయ్యప్ప స్వామి దగ్గర కూడా వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఒక కోరిక కోరుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల పుష్కర బ్రహ్మోత్సవాలు పాల్గొనాలని తెలియజేసుకుంటూ స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప.